హాయ్ వెల్కమ్ టు ITTV ద వాయిస్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. రీసెంట్ టైమ్స్లో మనం ఎక్కువగా వింటున్న పదం సైబర్ సెక్యూరిటీ. సైబర్ సెక్యూరిటీలో మనం ఎంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది, అలాగే సైబర్ సెక్యూరిటీలో ఉన్న లాస్ ఏమున్నాయి, ఈ లాస్ నుంచి ఎన్ఫోర్స్మెంట్ ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మనం స్నేహ గారిని అడిగి తెలుసుకుందాం. స్నేహ గారు ప్రజెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా విఐటి వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ స్కూల్ ఆఫ్ లాలో వర్క్ చేస్తున్నారు. హలో మేడం, వెల్కమ్ టు ITTV. హలో సార్, థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్. అసలు సైబర్ సెక్యూరిటీ ప్రజెంట్ ఫ్రేమ్వర్క్, లా ఫ్రేమ్వర్క్ ఎలా ఉంది ఇండియాలో, అలాగే ఎలాంటి లాస్ ఉన్నాయి, ఆల్రెడీ ఎలాంటి లాస్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు? Yes, sir. So, this is very important, sir, to understand. Cyber security అని స్పెసిఫిక్గా మనకి సైబర్ సెక్యూరిటీ లా అంటూ లేదు, బట్ వీ డూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్. సో ఇది మనం 2000లో పాస్ చేశారు గవర్నమెంట్, అండ్ ఫ్రమ్ దెన్ ఆన్ దట్ వన్ పర్టిక్యులర్ లా ఇస్ basically taking care of lot of things. So that is the major legislation India is relying on. అది కాకుండా మనకి 2008లో జరుగుతున్న చేంజెస్, జరుగుతున్న డెవలప్మెంట్స్ని బట్టి వీ హ్యావ్ కమ్ అప్ విత్ అన్ అమెండ్మెంట్, అంటే కొన్ని మార్పులు తీసుకొచ్చింది గవర్నమెంట్. సో ఆ మార్పులు మనం వీ అగైన్ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2008. అది కాకుండా 2011లో బికాజ్ మనం వీ ఆల్ అండర్స్టాండ్ ఎంత ఇంపార్టెంట్ ప్రైవసీ అన్నది, సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అన్నది, ఇప్పుడు జరుగుతున్న వయలేషన్స్ అన్నిటినీ బట్టి గవర్నమెంట్ ఆల్సో హ్యాస్ థాట్, వెరీ వెల్ థాట్, దట్ we should protect all that sensitive data or information. So మనకి SPDI రూల్స్ అని 2011లో తీసుకొచ్చారు. That is again coming under the same legislation, Information Technology SPDI rules of 2011. అది కాకుండా there are a lot of policies government has come up in 2020, 21, 2018 cyber security policies ani. So all of these cumulatively are helping India to address all the cyber security problems. రీసెంట్ టైమ్స్లో మనం బాగా ఉంటున్నాం అన్నమాట. OLX ఫ్రాడ్స్, సైబర్ క్రైమ్స్, అలాగే డేటా థ్రెట్స్, బ్లాక్మెయిలింగ్, ఇవన్నీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ యూజ్ చేసుకుని చేస్తున్నారు. ఇలాంటి వాటికి ప్రజెంట్ పోలీస్ సైడ్ నుంచి ఎంతవరకు వాటిని అడ్రస్ చేయడానికి పాసిబిలిటీ ఉంది, వాళ్ళు ఎంతవరకు చేస్తున్నారు, ఎంత ఎఫెక్టివ్గా చేస్తున్నారు? సో దెర్ ఇస్ డెఫినెట్లీ పాసిబిలిటీ, బట్ ఆల్సో ఛాలెంజ్ చాలా ఉంటుంది సార్. మనం కూర్చొని వాళ్ళు ఏం చేయట్లేదు అనడం ఇట్స్ వెరీ ఈజీ, కానీ మనము ఇప్పుడు ఒక కంట్రీలో ఫిజికల్గానే ఒక క్రైమ్ జరిగితే వాళ్ళని పట్టుకోవడం చాలా డిఫికల్ట్. నౌ ఇమాజిన్ ద సైబర్ స్పేస్. అది దట్ స్పేస్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఇస్ వెరీ స్కేరీ టు టాక్ అబౌట్ సార్. ఎందుకంటే దానికి బౌండరీస్ లేదు. నేను యూఎస్లో కూర్చొని నేను ఇక్కడ క్రైమ్ చేయొచ్చు, నా IP అడ్రస్ మారిపోతూ ఉండొచ్చు సెకండ్కి. సో దట్స్ అన్ హ్యూజ్ ఛాలెంజ్. సో అప్పటికి I think enforcement agency is doing pretty good job because we do not delay much, but we try to rectify it as early as possible. There's something called deep web. అది మనం అంటే ఇట్స్ కాల్డ్ యాజ్ యూనో ఆనియన్ లాగా. యూ కీప్ పీలింగ్, మీకు వస్తూనే ఉంటాయి లేయర్స్. మళ్ళీ నువ్వు అన్ని లేయర్స్ తీసి చూసి ఏమన్నా ఉంది అంటే ఏమీ ఉండదు అక్కడ. సో ఇట్ ఈస్ మోర్ లైక్ దాట్. సో అక్కడ నుంచి క్రైమ్స్ జరిగినప్పుడు హౌ డు వీ హ్యాండిల్? సో ఇట్స్ కైండ్ ఆఫ్ హ్యూమన్లీ నాట్ very much easy or possible, but still మన దగ్గర ఉన్న security procedures or practices is helping us to combat all of that. So government has taken very good steps, I feel. So we have something called cybercrime reporting portal. So cybercrime.com అని. ఇప్పుడు ఒక క్రైమ్ జరిగింది అంటే నేను వెంటనే వెళ్ళి అక్కడ రిపోర్ట్ చేసుకోవచ్చు. I don't really have to go to the police station. So that gets easier. So అలా చూస్తే అలా there are a lot of things or initiatives that the government has taken in the recent times to combat. Simplest thing మనకి చాలాసార్లు చెప్తారు, ఏదైనా లింక్ వస్తే క్లిక్ చేయకండి, ఎవరికి OTP షేర్ చేయకండి. సో ఓన్లీ దీస్ థింగ్స్ కెన్ బీ డన్ అండ్ వీఆర్ డూయింగ్ ఇట్ వెరీ వెరీ రిలీజియస్లీ. సో ఐ థింక్ పీపుల్ హ్యావ్ టు బీ లిటిల్ మోర్ కేర్ఫుల్. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇంటర్నెట్ని అయితే చాలా విరివిగా వాడుతున్నారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయితే
కంటిన్యూస్గా యూజ్ చేస్తున్నారు, కానీ సైబర్ సేఫ్టీ కోసం ఎంత జాగ్రత్తగా ఉండాలనేది అంత అవేర్నెస్ లేదు. దీన్ని మనం ఎట్లా అడ్రస్ చేయాలి? గవర్నమెంట్ ఎలాంటి దీన్ని అడ్రస్ చేయడానికి ప్రయత్నించాలి మేడం? సార్ గవర్నమెంట్ ఇట్ ఈస్ ఆల్రెడీ డూయింగ్, చేయట్లే అని నేను అగైన్ చెప్పలేను. కానీ ఎట్ ద సేమ్ టైమ్ ఐ థింక్ మోర్ అమౌంట్ ఆఫ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ట్రైనింగ్ ది ఆఫీసర్స్, బికాస్ పోలీస్ మనకి సైబర్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేటర్స్ అని ఉంటారు, వాళ్ళకి ఇన్నఫ్ ట్రైనింగ్ ఈజ్ ఆల్సో నీడెడ్. సడన్గా ఒకరు జస్ట్ సైబర్లో చదివారు, సైబర్ క్రైమ్స్ తెలుసు, గుడ్ ఎట్ ఐటీ, వాళ్ళని అపాయింట్ చేయడం, దట్ ఈస్ నాట్ హౌ ఇట్ హ్యాస్ టు వర్క్. సో బేసికల్గా ద అమౌంట్ ఆఫ్ ట్రైనింగ్ is needed. So awareness to be created. Maybe ఇప్పుడు మనకి లా సబ్జెక్ట్ అంటూ స్కూల్ లెవెల్లో అన్ని స్కూల్స్లో ఇంప్లిమెంటెడ్ లేదు. కొన్ని సిబిఎస్ఈ స్కూల్స్లో మాత్రం దర్ సంథింగ్ కాల్డ్ బేసిక్ లాస్ దట్ వీఆర్ ఆఫరింగ్. సో ఇలా సైబర్ అన్నది ఇంపార్టెంట్ కాబట్టి సైబర్ క్రైమ్స్ ఎట్లా ట్యాకిల్ చేయాలి, వాట్ ఆర్ దే, హౌ టు డీల్ విత్ ఇట్ అన్నది పిల్లలకి కొంచెం ఫ్రమ్ దర్ very childhood, if we keep training them, tomorrow we will have a better future, better safety measures అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు నేను when I started using mobiles, I think it was like I was almost crossed 15. But ఇప్పుడు from the time they're 2 or 3, you see that kids do have mobile phones in their hand. So the need for creating awareness is not at the middle age. It is there with the kids. అక్కడి నుంచి మనం అవేర్నెస్ స్టార్ట్ చేస్తే ఇట్ వుడ్ రియలీ హెల్ప్ అండ్ మోర్ ఆఫ్ ట్రైనింగ్ ఇస్ నీడెడ్. సపోజ్ ఇప్పుడు ఒక ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగింది, ఎవరిదైనా ఒక బ్యాంక్ అకౌంట్ నుంచి హ్యాకింగ్ ద్వారా అయితేనేమి, లేదా వాళ్ళ మెథడ్స్ ఉంటాయి, ఫిషింగ్ అను ఇంకొక మెథడ్, ఒక ఫ్రాడ్ జరిగిన తర్వాత దాన్ని రికవరీ చేయడానికి ఎంతవరకు పాసిబిలిటీ ఉంది? సార్ ఇప్పుడున్న ఇనీషియల్గా అయితే ఇట్ వాజంట్ రియలీ దాట్ పాసిబుల్ సార్. ఐ థింక్ today we have moved little ahead. It is being possible to track down people. It is not so easy to escape because there's every person, every criminal basically leaves a hint. So here as well we have developed such mechanisms that it is getting easier to figure out from where the mail has come in. So if the person has been too techy and it's not being possible, then becomes difficult. But in majority of the cases we are able to clearly solve it. We identified who is the criminal. Then ఎన్ని సంవత్సరాలు జైలు శిక్షలు పడతాయి, లేదంటే ఎలాంటి ఫైన్స్ పడే అవకాశాలు? సార్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క పనిష్మెంట్ ఉంది సార్, లైక్ హ్యాకింగ్, ఫిషింగ్, సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్. సో మన ఐటీ యాక్ట్ చూసుకుంటే దట్ ఈస్ ఇట్ సెల్ఫ్ డీలింగ్ విత్ ఆల్ ద పెనాల్టీస్. సో మనం చూసినట్టయితే 1 year సింప్లెస్ట్ ఇంప్రిజన్మెంట్ నుంచి స్టార్ట్ అవుతుంది. 1 year నుంచి యూ కెన్ గో అప్ టు 10 years. అండ్ దెన్ ఇది పనిష్మెంట్ ఫైన్ రూపంలో అయితే యుల్ హ్యావ్ ఇట్ ఫ్రమ్ 3 lakh or 2 lakh rupees నుంచి స్టార్ట్ అవుతూ 10 lakh rupees వరకు ఇట్ విల్ ఎక్సీడ్. సో డిపెండింగ్ ఆన్ వాట్ అమౌంట్ ఆఫ్ క్రైమ్ ఇస్ బీన్ డన్, హౌ ఇట్ ఇస్ బీన్ డన్, వాట్ ఈస్ ద ఇంపాక్ట్, సో దెర్ ఇస్ ఆల్సో డిస్క్రిషన్ దట్స్ బీన్ గివెన్. మేజర్గా ఎలాంటి క్రైమ్స్ రికార్డ్ అవుతుంది? ఎక్కువ శాతం we see privacy concerns or the frauds, the spam that happens or phishing that happens, you lose your money from your account. These are the major things. Credit card frauds, దీస్ ఆర్ ద, అంటే అక్కడ మనం క్రెడిట్ కార్డ్ దగ్గరే వి బేసికలీ బి నెగ్లిజెంట్, బికాస్ అది హార్డ్ అండ్ మనీ అప్పుడు కాదు కదా, ఫ్రీగా ఉంది, దెన్ వీ హ్యావ్ టు రీపే ఈజ్ వెన్ వీ థింక్. సో క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్స్ హ్యావ్ బికమ్ లిటిల్ ఈజియర్. అంటే క్రెడిట్ కార్డ్ ఎక్కడంటే అక్కడ యూజ్ చేయడము, మనం ఎవరైనా ఫోన్ చేసి డీటెయిల్స్ అడిగితే ఆ ఇంట్రెస్ట్ కట్టే భయానికి మనం చెప్పేయడము. సో ఎప్పుడైనా మన సివివి చెప్పొద్దు అని చాలాసార్లు చెప్తారు, మనకి ఫోన్లో చెప్పిస్తున్నారు, అక్కడ వెబ్సైట్లో క్లియర్గా రాసి ఉంటుంది, మెయిల్స్ వస్తాయి, అప్పటికి వినరు. సో నేను బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ని అని చెప్పేసి కాల్ చేస్తే ఎక్కువ మంది డీటెయిల్స్ అవేర్నెస్ లేని వాళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. లేదా నాకు ఒక మెసేజ్ వచ్చింది, నువ్వు పేమెంట్ చెయ్యి అంటే క్లిక్ చేసేసి అమ్మో పేమెంట్ చేసేస్తాను, లేదా డ్యూ డేట్ అంటున్నారు, ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. సో యూ షుడ్ నాట్ క్లిక్ ఆల్ సచ్ లింక్స్. సో అవేర్నెస్ అంటూ లేదు. ఇప్పుడు నేను ఫారెన్ వెళ్ళిపోయాను, లేదా నేను దూరం ఉంటున్నాను, మా అమ్మ నాన్నకి నేను క్రెడిట్ కార్డ్ ఇచ్చేసి వెళ్ళాను, వాళ్ళకి మెసేజ్ వచ్చింది అనుకో, దే విల్ క్లిక్ డెఫినెట్లీ థింకింగ్ ఓకే క్లిక్ చేయమన్నారు, క్లిక్ చేసేస్తాను. సో ఆల్ ఆఫ్ దీస్ ఆర్ వెరీ సెన్సిటివ్ ఇష్యూస్ సార్, బికాజ్ మీ డేటా పోయింది అంటే ఒకసారి దెన్ యూ కెనాట్
rebuilt it. So personal information kuda is being a problem, sir. Like mana Instagram e kani, Snapchat, or maybe you talk about WhatsApp. WhatsApp kuda previously we had this problem, end-to-end encryption ledu, then there's issues of data being taken, data information being known to the company. So all of these are problems. Manam okati Twitter lo post chesam, Google lo eda search chesamu, somebody is always tracking us. సో ఎంతవరకు ఆ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎవరు తీసుకోవచ్చు? నా కన్సెంట్ తోటి ఎవరైనా పోస్ట్ చేస్తున్నారా, నా కన్సెంట్ లేకుండానా? సో ఇవన్నీ మేజర్ ప్రాబ్లమ్స్ సార్. అండ్ చైల్డ్ పోర్నోగ్రఫీ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ ఇష్యూస్ దట్ వీ హ్యావ్. సో ఇప్పుడు ఇద్దరు కపుల్ కలిసి ఉన్నా కానీ వాళ్ళు ఏదైనా పిక్చర్స్ తీసుకున్నా, వెదర్ కపుల్ దెమ్సెల్వ్స్ కెన్ పోస్ట్, లేదా అందులో ఒకరు గొడవ అయి వెళ్ళిపోతే వాళ్ళు పోస్ట్ చేయడము, ఆర్ మేబీ పర్టికులర్గా ఇలాంటి సందర్భంలో బెదిరించే సందర్భం ఇనీషియల్గా కొన్ని రోజులు రిలేషన్షిప్లో బాగానే ఉంటారు, తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, డీవియేషన్స్ వచ్చినప్పుడు వాళ్ళ పర్సనల్ డేటా ఉండేది కాబట్టి దాన్ని తీసుకొని బెదిరించే అవకాశాలు ఉంటాయి. అలాంటప్పుడు ఏదైనా సపోర్ట్ దొరికే అవకాశం ఉందా లీగల్ సిస్టంలో నుంచి? డెఫినెట్గా సార్. సార్ నేను మీకు చెప్పినట్టుగా దెర్ ఇస్ దిస్ పోర్టల్ దట్ గవర్నమెంట్ హెస్ ఇనిషియేటెడ్. ఇప్పుడు నాకు ఐడెంటిటీ ప్రాబ్లం ఉంది, నేను వెళ్ళలేను అంటే అట్లీస్ట్ నేను ఇమీడియట్గా దాంట్లో రిజిస్టర్ చేసేసుకుంటే police will take care of it, sir. There is professionals who have been appointed, assigned for all of this. So they'll do their due diligence. I cannot name people, but I did see certain, very young students or people who got into all of this trouble, and it is very smoothly handled. So manam bhaypadi వాళ్ళకి ఇంకా ఛాన్స్ ఇచ్చే బదులు, if you go talk to someone and raise an issue, it will definitely be taken care of. పర్సనల్ డేటా ప్రొటెక్షన్లో ఎలాంటి రూల్స్ ఉంటాయి? అంటే మనం రకరకాల సందర్భాల్లో రకరకాల పోర్టల్స్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటాం, మన డీటెయిల్స్ ఇస్తాం, మన అడ్రస్, ఫోన్ నెంబరు, మెయిల్ ఐడీస్ ఇవన్నీ ఇవ్వాల్సి వచ్చింది. ఏదైనా కోర్సులో జాయిన్ అవ్వడం కోసం కావచ్చు, లేదు ఏదైనా గవర్నమెంట్ స్కీమ్ కోసం, లేదంటే ఇంకొక కంపెనీలో ఏదైనా కాంట్రాక్ట్ కోసం, ఇట్లా రకరకాల సందర్భాల్లో రకరకాల పీపుల్ ఎవరైనా మన డేటాని షేర్ చేయాల్సిన అవసరం ఉండిద్ది. ఈ ఆన్లైన్ ద్వారా షేర్ చేసేటప్పుడు ఆ కంపెనీస్ దాన్ని మిస్యూటిలైజ్ చేస్తే అసలు చేసిందని సంగతి తెలియడానికి కూడా చాలా లాస్ట్లో తెలిసే అవకాశం ఉండిద్ది. అసలు ఎవరైనా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆన్లైన్లో వాళ్ళ డేటా షేర్ చేసేటప్పుడు? అలాగే అలాంటి ఫ్రాడ్ ఏమైనా జరిగితే దానికి ఎలాంటి లాస్ ఉన్నాయి, పనిష్మెంట్స్ ఎట్లా ఉన్నాయి? సార్ ఇది వెన్ యూ టాక్ అబౌట్ కంపెనీస్, మన డేటా ఆన్లైన్లో షేర్ చేసేటప్పుడు ఇట్ ఈస్ ఆల్వేస్ ఫస్ట్ థింగ్ ఇంపార్టెంట్ ఏంటి అంటే, మనం కరెక్ట్ అథారిటేటివ్ పర్సన్ నుంచి, డెసిగ్నేటెడ్ పర్సన్ దగ్గర నుంచి మనకు వస్తుందా అన్నది మనం జాగ్రత్త పడాలి సార్. బికాజ్ దాంట్లో యూ కెనాట్ బీ నెగ్లిజెంట్. సో ఎవరు పంపించినా మనం ఫిల్ చేస్తున్నామంటే వీఆర్ బీయింగ్ స్టూపిడ్ అక్కడ. సో వీ ఆల్వేస్ ఇన్ లా బిలీవ్ దట్ ద పర్సన్ హ్యాస్ టు బీ విజిలెంట్ అబౌట్ దేర్ రైట్స్. యూ హ్యావ్ టు బీ సెన్సిబుల్. యూ కెనాట్ డూ ఎనీథింగ్ అండ్ దెన్ లేటర్ సే ఓకే నాకు తెలీదు. సో దాట్ కెనాట్ బీ ద ఎక్స్క్యూజ్. సో యూ హ్యావ్ టు టేక్ డ్యూ కేర్. ఓన్లీ దెన్ వీ విల్ హెల్ప్ యూ. సో ఫస్ట్ థింగ్ ఇస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. సెకండ్ థింగ్ సార్, నేను ఫిల్ చేసినప్పుడు యాజ్ సూన్ యాజ్ ద డేటా ఈస్ బీన్ సెంట్ టు యూ through your platform, it becomes your responsibility to save it, to store it in the safe mechanism, have the safe security standards maintained. So మనం చూసుకున్నట్టయితే ఈ ఐటీ యాక్ట్లోనే దర్ సంథింగ్ కాల్డ్ ఇంటర్మీడియరీ గైడ్లైన్స్. సో ఇంటర్మీడియరీస్ అనే వాళ్ళు ఈ మధ్యలో ప్లాట్ఫామ్స్ మేనేజ్ చేసేవాళ్ళు. లైక్ ఇన్స్టాగ్రామ్ కుడ్ బి అన్ ఇంటర్మీడియరీ, లైక్ గూగుల్ ఇస్ అన్ ఇంటర్మీడియరీ. సో ఆల్ ఆఫ్ దీస్ పీపుల్ హోల్డ్ దట్ రెస్పాన్సిబిలిటీ. సో మన లాస్ ఆర్ వెరీ క్లియర్ దట్ ఇఫ్ ఇంటర్మీడియరీ ఈస్ నాట్ టేకింగ్ ద కన్సర్న్, అంటే నా డేటా ఎవరికైనా ఇచ్చే ముందు నా కన్సెంట్ తీసుకోకపోతే దెన్ దే విల్ హ్యావ్ టు పే మీ బ్యాక్ ఆన్ మై డేటా. సో అంత స్ట్రింజెంట్ లాస్ ఉన్నాయి, అండ్ దే విల్ ఆల్సో బీ క్వశ్చన్ అండ్ అకార్డింగ్లీ పనిష్డ్. సో అందుకని దెర్ ఇస్ అన్ గ్రివెన్స్ ఆఫీసర్ as well. సో మనకి ఐడియా వస్తే వీ కెన్ raise it to the grievance officer. మనకి లేదు అంటే they will someday when things come out, so ఆ టైంలో they will be charged like data theft. సో అవన్నీ కూడా లా ఇస్ క్లియర్లీ అడ్రెసింగ్ ఆల్ ఆఫ్ దాట్ సార్. ఎంతవరకు పనిష్మెంట్ జరిగింది మనం ఒకసారి డేటా థెఫ్ట్ జరిగిందని చెప్పేసి ప్రూవ్ అయితే? డిపెండింగ్ ఆన్ వాట్ కైండ్ ఆఫ్ డేటా ఇస్ బీన్ స్టోలెన్ సార్. నేను చెప్పినట్టుగా అంటిల్ మనకి ఒక 10 years వరకు ఇంప్రిజన్మెంట్ అండ్ అప్ టు 10 lakhs, బట్ స్టిల్ వీ డూ హ్యావ్ దిస్ ప్రొవిజన్ ఫర్ ఇవాల్యుయేటింగ్ ఇట్
ఇండివిజువల్లీ కేస్ టు కేస్ బేసిస్లో కూడా చూస్తారు. బికాజ్ వీ కెనాట్ ఇవాల్యుయేట్, అంటే ఇప్పుడు ఇంతే పనిష్మెంట్ అని మనం పెట్టేసుకుంటే ఇఫ్ ద డేటా థెఫ్ట్ ఇస్ సో మచ్ దట్ యూనో వీ కుడ్ హ్యావ్ నాట్ థాట్ ఆఫ్, అంత మనం ఇమాజిన్ కూడా చేసుకోలేదు. బట్ వెన్ యూ ఇవాల్యుయేటెడ్ మీకు అర్థమవుతుంది. సో అలాంటి టైంలో దెర్ ఇస్ డిస్క్రిషన్ అప్లైడ్. సో ఓవరాల్గా ఈ సైబర్ సెక్యూరిటీలో కెరియర్ ఆపర్చునిటీస్ ఎట్లా ఉంది? సైబర్ సెక్యూరిటీలో కూడా ఇఫ్ యూ స్టడీ లా కెరియర్ ఆపర్చునిటీస్ చాలా ఉంటాయి సార్. స్టార్టింగ్ విత్ మనము లీగల్ కంప్లయన్స్ ఆఫీసర్ లేదా సైబర్ క్రైమ్ ఎక్స్పర్ట్, ఐటీ కంప్లయన్స్ ఆఫీసర్. సో అన్ని కంప్లయన్సెస్కి లీగల్ నాలెడ్జ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో దట్ ఈస్ వన్ area that I think could be beneficial. Apart from that, any public private sectors, even police department needs people who understand cyber law. Even the companies, corporations require people who know cyber law. So ranging from public to private, all the corporations, even the police departments, all of that requires a professional who understands cyber law. కాబట్టి ఇట్ హ్యాస్ వైడ్ ఆపర్చునిటీస్. సో సైబర్ సెక్యూరిటీ, సైబర్ లాస్ విషయంలో గవర్నమెంట్కి మీరు ఇచ్చే సజెషన్స్, అలాగే జనరల్ పబ్లిక్కి మీరు ఇచ్చే సజెషన్స్? Sir, as I told you before, the government is doing pretty good job. They have been coming up with several initiatives like Cyber Swachhata Kendra ani, Cyber Surakshit Bharat ani, ala CERTIN ani. So there is, for sensitive information or critical information, there is a protection center. So all of this actually are very good initiatives and policies by government. So if they work little more on effectively implementing those, ఇంకా బెటర్గా రిజల్ట్ చూడొచ్చు మనం. బికాజ్ అవి ఉన్నాయి అని మాకు, అంటే మేము ఎవరైతే గో త్రూ అవుతామో, లైక్ హూఎవర్ ఇస్ రీడింగ్, వాళ్ళకి మాత్రం తెలుస్తుంది. హౌ అబౌట్ పబ్లిక్? ఆ పబ్లిక్ అవుట్ రీచ్ ఉండాలి దానికి. అంటే దెర్ షుడ్ బి సమ్వన్ హూ కెన్ కమ్ అవుట్, వాళ్ళు ఇది ఉందమ్మా, ఇలా ఉంది, దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్, దిస్ విల్ హెల్ప్ యూ అని ఆ అవేర్నెస్ క్రియేట్ చేస్తే హాఫ్ ఆఫ్ అవర్ ప్రాబ్లమ్స్ గెట్ సార్టెడ్. ఇప్పుడు అన్ని ఏబీసీ ఉన్నాయి, కానీ ఆ ఏబీసీ ఉన్నాయని నాకు తెలియనప్పుడు నేను ఎలా దాన్ని అప్రోచ్ అవుతాను ఇస్ ద క్వశ్చన్. సో ఐ థింక్ దట్ ఇన్నఫ్ టైమ్ ఫర్ ట్రైనింగ్ అండ్ అవేర్నెస్ హ్యాస్ టు బీ గివెన్. కానీ ఆ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ప్రజెంట్ మెకానిజం ఏది ఉండట్లేదు మరి. ప్రజెంట్ అయితే మేజర్లీ ఇట్స్ నాట్ దేర్ సార్. వాట్ వీ డూ ఇస్ ఇట్లా ప్రొఫెసర్సో లేకపోతే సమ్ టైమ్స్ మేబీ అ స్మాల్ ప్రోగ్రామ్ బై ద పోలీస్ డిపార్ట్మెంట్ ఇట్ సెల్ఫ్, కానీ దట్ ఈస్ నాట్ సఫిషియంట్ విత్ ద millions of population that we are kada sir. So malli kuda what we are doing, we are educating only people who are educated. సో ఎడ్యుకేటెడ్ వాళ్ళకి కాదు ఇది అవసరం. రూరల్ ఇండియా నీడ్స్ దిస్. సో వాళ్ళ వరకు అది అవుతుందా, కేంద్ర మనం పెట్టింది వాళ్ళ దాకా రీచ్ అయిందా, వాళ్ళకి తెలుసా లేదా? సో ఆల్ ఆఫ్ దట్ ట్రైనింగ్ అండ్ అండర్స్టాండింగ్ అండ్ అవేర్నెస్ హౌ టు యూజ్. ఇప్పుడు నాకు ఒక రిసోర్స్ ఇవ్వడం కాదు, ఆ రిసోర్స్ని నేను ఎలా వాడాలి అన్నది నాకు తెలియాలి. సో వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ మీ హ్యావింగ్ అ రిసోర్స్? సో ఐ థింక్ అది ఒక్కటి ఇఫ్ యూ టేక్ కేర్ ఆఫ్, వీఆర్ వెరీ గుడ్ ఇన్ ఇట్ సార్. Because right now, I think Puttaswamy judgment has made a lot of developments in India. So if you look at right to privacy, so manaki data protection laws kuda, they have recommended, there's a lot of guidelines. So I think we are there on the line. But background and effective implementation, ee rendu take care cheste, I think things would be sorted. So one side nunchi awareness, second side nunchi implementation. Ee rendu grow aithe mana automatic ga kontvariki సైబర్ సెక్యూరిటీలో మనం కంఫర్టబుల్గా కాన్ఫిడెంట్గా ఉండడానికి అవకాశం ఉందండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్. లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ సబ్స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్ టు ITTV.